బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైడ్స్ లో భాగంగా భూదాన్ పోచంపల్లిలోని వస్త్ర దుకాణాలపై ఏకకాలంలో 15 మంది ప్రత్యేక బృందంతో సోదాలు జరిపారు. ఇక్కత్ వస్త్రాలను పోలిన డూప్లికేట్ చీరల అమ్మకాలు జరుపుతున్నారన్న పక్కా సమాచారంతోనే తనిఖీలు చేసినట్లుగా వెల్లడించారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నకిలీ మాల్ అమ్ముతున్న దుకాణాలకు నోటీసులు జారీ చేశామని, డూప్లికేట్ చీరలు తయారీ కేంద్రంపై కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. చేనేత రంగంలో చేనేత మగ్గాలమైన తయారు చేయడానికి ఒక 11 రకాల ఐటమ్స్ని కేంద్ర ప్రభుత్వము రిజర్వ్ చేయడం జరిగింది. అందులో పోచంపల్లి ఇక్కత్ ఐటమ్ కూడా ఒక రిజర్వ్డ్ ఐటమ్. అంతేకాకుండా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనకు పోచంపల్లి ఇక్కత్కు భౌగోళిక గుర్తింపు వచ్చింది. భౌగోళిక గుర్తింపు చట్టము 1999 ప్రకారంగా. ఆ గుర్తింపు ఎవరికి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పోచంపల్లి చేనేత సహకార సంఘము మరియు పోచంపల్లి ట్రేడర్స్ అసోసియేషన్కి జాయింట్గా ఉమ్మడిగా ఇవ్వడం జరిగింది. మరి అంత గొప్ప ప్రపంచంలో పేరెన్నికైన పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ని దాన్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల పైన తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్పేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము. మరి మా దృష్టికి ఇక్కడ ప్రైవేటు షాపులలో మరి ఈ యొక్క పోచంపల్లి ఇక్కత్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల మీద తయారైనటువంటి వస్త్రాన్ని పోచంపల్లి ఒరిజినల్ శారీ అని చెప్పేసి అమ్ముతున్నారు. దాన్ని గమనించి మేము ఈరోజు ఏకకాలంలో 12 షాపుల పైన మేము సెర్చ్ అండ్ సీజ్ చేసేసి మేము అన్ని షాపులలో కూడా ఈ యొక్క ప్రింటెడ్ ఇక్కత్ శారీసు, పోచంపల్లి ఇక్కత్ పవర్ల మీద తయారు చేసిన శారీసు ఇవన్నీ కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా మరి భారత ప్రభుత్వం యొక్క పరిరక్షణ చట్టము, చేనేత పరిరక్షణ చట్టము సెక్షన్ 6 ప్రకారంగా ఈ యొక్క షాపులన్నింటి కూడా నేను నోటీస్ ఇచ్చాను. మరి ఆ నోటీస్కి వారు సమాధానం ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఐటమ్ ఎక్కడైతే తయారైందో దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైందో ఆ యొక్క తయారీ కేంద్రం మీద మేము ఎఫ్ఐఆర్ చేస్తాము. మరి ఎఫ్ఐఆర్ చేసేసి ఇలాంటి ఫేక్ ఒరిజినల్ ఇక్కత్ ఫేక్ని మరి రూపొందించకుండా మరి అమ్మకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాము. మరి ఇది చాలా పెద్ద కేంద్రము. మరి ఈ మధ్యన మనకు గౌరవ రాష్ట్రపతి గారు ఎక్సలెన్సీ విజిట్ చేయడం జరిగింది. మరి ప్రపంచంలో పెద్ద పర్యాటక కేంద్రంగా మనం యుఎన్ఓ గుర్తించినటువంటి పోచంపల్లి. మరి ఎక్కడ కూడా తప్పుడు వస్త్రాలు అమ్మొద్దు అనేటువంటిది మా చేనేత జౌళి శాఖ తరఫున షాపులందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వినియోగదారులు కూడా అప్రమత్తత్వం నుండి ఒరిజినల్ పోచంపల్లి ఇక్కత్ చేనేత మగ్గ మీద తయారైంది కొనవలసిందిగా కోరుచున్నాను. మరి ఎవరైనా కూడా ప్రింటెడ్ అమ్మినట్లయితే మరి మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము. మరి కస్టమర్స్ క్వాలిటీ పరంగా నష్టపోవద్దని, మరి ఆర్థిక పరంగా కూడా నష్టపోవద్దని చెప్పేసి ఒరిజినల్ ఇక్కత్ని కొనమని చెప్పేసి అందరికీ కూడా నేను పదే తెలియజేస్తూ మరి ఈ యొక్క దాడుల పైన తర్వాత మేము తగు చర్య తీసుకొని ఈ యొక్క వస్త్రాలు, ఈ యొక్క నకిలీ వస్త్రాలు మళ్ళీ పోచంపల్లి ప్రాంతంలో అమ్మకుండా మేము తగు చర్యలు తీసుకున్నామని చెప్పేసి. యాదాద్రి భువనగిరి జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ రైడ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. రైట్ పుల్లారావు, చెప్పండి, ఈ తనిఖీలు దేంట్లో భాగంగా చేశారు? మనం చూస్తూనే ఉన్నాము, జిఐ ట్యాగ్ కలిగినటువంటి ఇక్కత్ పోచంపల్లి డిజైన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటిని కూడా కల్తీ, అంటే వాటికి కూడా నకిలీలు సృష్టించి నకిలీగా ఆ ఇక్కత్ పోచంపల్లి చీరలను విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూతాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి షాపులపై కూడా మొత్తం కూడా ఏకకాలంలో కూడా తనిఖీలు నిర్వర్తించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా భూతాన్ పోచంపల్లి సంబంధించి పోచంపల్లి చేనేతలు అంటే మాత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి చేనేత వస్త్రాలుగా కూడా గుర్తింపు ఉన్న సంస్థ. అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా పోచంపల్లి అనేది ఆల్రెడీ యుఎన్ఓలో ఒక ప్రముఖమైనటువంటి పర్యాటక కేంద్రంగా కూడా వెలుదిల్లుతున్నటువంటి ప్రాంతము. ఇక్కడ తయారైనటువంటి వస్త్రాలకు మాత్రము ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గిరాకీ అనేది లభిస్తూ ఉండేది. అయితే ఈ విధంగా అంటే పోచంపల్లికి సంబంధించినటువంటి ఇక్కత్ వస్త్రాలకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా మంది నకిలీ ఇక్కత్ వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చే సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా ప్రతి ప్రాంతంలో ఇక్కత్ వస్త్రాలు, చేనేత పోచంపల్లి సంబంధించిన ఇక్కత్ వస్త్రాల కంటే మంచి గిరాకీ ఉంటుంది. అదేవిధంగా చాలా మంది ఎక్కువ మంది కూడా ఇష్టపడతారు. కాబట్టి ఈ వస్త్రాలను నకిలీగా సృష్టించి దాని ద్వారా లాభాలు పొందాలని చెప్పి చాలా మంది కేటుగాలు కూడా భావించిన సందర్భం అయితే ఉంది. సో ఈ విధంగా చేనేత మగ్గపై కూడా తయారైనటువంటి ఇక్కత్
వస్త్రాల స్థానంలో వాళ్ళు పూర్తి స్థాయిలో మరమగ్గాలను ఉపయోగించి అదేవిధంగా ప్రింటెడ్ శారీస్ ను కూడా వాళ్ళు తయారు చేస్తూ ఇక్కత్ వస్త్రాలుగా వాటిని విక్రయిస్తున్న సందర్భం అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయో, ముఖ్యంగా ఈ యొక్క ఇక్కత్ వస్త్రాలు తయారు చేసేటటువంటి పోచంపల్లిలోనే ఇలాంటివి జరుగుతూ ఉండడం మాత్రం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్న సందర్భం అవుతుంది. ముఖ్యంగా పోచంపల్లి అనేది ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. అలాంటి పోచంపల్లిలో కూడా చాలా మంది వస్త్ర దుకాణదారులు కూడా ఈ విధంగా నకిలీ ఇక్కత్ వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తున్నారని చెప్పేసి పక్కా సమాచారం రావడంతో వెంటనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో భూతాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క షాపులపై కూడా పూర్తి స్థాయి దాడి చేయడం జరిగింది. దాదాపు 20 షాపులపై ఏకకాలంలో 15 మంది సభ్యులు దాడి చేయడంతో దాదాపు 12 షాపుల్లో కూడా ఈ విధంగా నకిలీ ఇక్కత్ వస్త్రాలు విక్రయిస్తున్నట్టు కూడా పూర్తి స్థాయి వాళ్ళకు నిరూపణ కావడం జరిగింది. సో ఆ విధంగా అమ్ముతున్నటువంటి వస్త్ర దుకాణదారులకు కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా షాపులు కూడా సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్నటువంటి వెంకటేష్ కూడా తెలియజేసిన సందర్భం అయితే ఉంది. సో ఈ విధంగా కేవలము చేనేతకు సంబంధించిన వ్యక్తులు, చేనేత కళాకారులు తయారు చేసినటువంటి ఇక్కత వస్త్రాలను కూడా ఈ విధంగా చేయడం మాత్రం చాలా శోచనీయం. ఈ విధంగా చేసినటువంటి ప్రింటెడ్ కానీ అదే విధంగా మరమకాలతో చేసినటువంటి వస్త్రాలు మాత్రం ఎవరు కూడా వాడొద్దని కూడా వాళ్ళు చెప్పిన సందర్భం అయితే ఉంది. సో ఈ విధంగా ప్రసిద్ధి చెందినటువంటి ఇక్కత వస్త్రాలపై మాత్రము ఎవరైనా నకిలీ ఇక్కత వస్త్రాలను తయారు చేస్తే మాత్రం వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించిన సందర్భం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.